హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను రూమ్ మేకర్ సిరీస్ గురించి చెప్తా. నాకు మనీ ఎలా వచ్చింది, నేను ఎంత బడ్జెట్లో చేస్తున్నా, నాకు ఈ ఐడియా ఎలా వచ్చింది అన్నీ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే మమ్మీ నాకు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోలే, బతిమాలుగా ఫైనలీ అయితే మమ్మీ ఒప్పుకుంది. తర్వాత నేను కొన్ని పెయింటింగ్స్ వేస్తాను. వన్ ఆఫ్ ద పార్ట్ ఇది రూమ్ మేకర్ సిరీస్లో పర్టికులర్గా నేనే వేసాను, ఎందుకంటే హ్యాండ్ మేడ్. ఓకే, ఇది ఒక మెమొరీలా నేనే వేసా ఇవి అని ఒక ఫీల్ కోసం అనేది వస్తుందని చెప్పేసి నేనే వేసావి. నెక్స్ట్ అయితే నాకు మనీ ఎలా వచ్చింది అంటే, నేను 3 months 4 months బ్యాక్ అప్లోడ్ చేసా ఒక వీడియో యూట్యూబ్లో. అందులో చెప్పాను, నేను పర్టికులర్గా మట్టి డిబ్బి కోసం వెయిట్ చేస్తున్నా. అది వచ్చేంత వరకు నేను తయారు చేసుకున్నా. నాకు దొరకలేదు ఈ మట్టి డిబ్బి అనేది. సో నేను తయారు చేసుకున్న డిబ్బీలో వేసుకుంటా అప్పటి వరకు అని. అందులో వేసుకునేది ఇప్పుడు నాకైతే యూస్ అవుతుంది మనీ. అది కట్ చేస్తే నాకు 2000 ఉంది. అందులో మమ్మీ దగ్గర 2000 ఉండే, మొత్తం 4000. నేను ఎంత బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నా అంటే 2000 అరౌండ్, ఎందుకంటే అందరూ చేసుకునేలా ఉండాలి అని థాట్ వల్ల నేను అంత బడ్జెట్లో చేస్తున్నా. నెక్స్ట్ అయితే నేను ఇది ఒక కంటెంట్లో తీసుకుందాం, ఈ ఐడియా అనేది ఒక కంటెంట్లో తీసుకుని మీకు అయితే చూపిద్దామనే థాట్తో వీడియో అనేది చేస్తున్నాం. నెక్స్ట్ నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్నీ వచ్చేంత వరకు రూమ్ని అయితే క్లీన్ చేస్తాం. అవి అయితే వచ్చాక మీకు ఫుల్ వీడియో పెడతా. దాని ప్రైస్, ఎంత ప్రైస్లో తీసుకున్నా అన్నీ అనేది ఒక లాంగ్ వీడియో చేస్తా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.